ప్రభుదేవ గారు డస్ నాట్ వాచ్ దిస్ యాక్ట్ ఆఫ్ యోర్స్. నేను ఆయనకి పంపిస్తాను. ప్రభుదేవ మాస్టర్ తో ఒక టిపికల్ స్టైల్, లారెన్స్ మాస్టర్ తో ఒక టిపికల్ స్టైల్, ఈ రెండు మిక్స్ చేస్తే మనీ స్టైల్. ప్రభుదేవ గారికి డెడికేషన్స్ చాలా మంది చేస్తారు, బట్ ఆ డెడికేషన్స్ లో ఒక టాప్ 3 లో ఇది మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, 16-year-old గర్ల్ కి ప్రొఫెషనలిజం గురించి తెలుసు అంటే ఇదే. రాజనందిని వెరీ వెరీ గుడ్. మీరందరికీ మీ మాస్టర్ ఫాదర్ లాంటిదే కదా, కానీ మీరు ఫాదర్ మాత్రం కాదు, వీళ్ళందరికీ ఒక గాడ్ ఫాదర్. అష్రఫ్ ఇదే కోరుకునేది. బ్యూటిఫుల్. Another integral part of the performance is cameraman Shiva garu. శివ గారు, ఓం నమః శివాయ. మీరందరూ పర్మిషన్ ఇస్తే నేను డైరెక్టర్ గా వాళ్ళిద్దరిని పెట్టి గుండంకుల్ బండ అంటే అని ఒక సినిమా ఫోక్ వేయాలంటే ఓన్లీ జానువే చేయగలరు. జాను, నీకు తెలుసా ఇట్స్ ఎన్ పక్కా నాన్ వెజిటేరియన్ పర్ఫార్మెన్స్. అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఒక్కడికి తప్ప. అయినా ఈ మొహాన్ని ఎవరు చూస్తారులే, కొడుకుందాం. I love you. I love you. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. Abhi will even give up his life for a woman ani. అసలు ఈడికి కూడా ఆలోచన ఉండదు, మీరు చెప్పారు కదా. అదే అంటాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికేసింద్రు. కొరియోగ్రఫీ వైస్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, నచ్చలేదు. వెరీ వెరీ రాంగ్. సంకేత్, నీ నాన్నకి క్యాన్సర్ అంట, క్యాన్సర్ అంట, క్యాన్సర్ అంట, క్యాన్సర్ అంట. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. Sanket, can I come and give you a hug, please? సంకేత్, మీ నాన్న మన అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. సంకేత్,
నువ్వు ఎలా అయినా గొప్ప డాన్సర్ అవ్వాలి. ఒక ఫ్యామిలీకి ఫాదర్ ఈజ్ ఆ పిల్లర్ అన్నమాట. ఆ పిల్లర్ ఇంత బేగా బ్రేక్ అవుతుంది ఎప్పుడు అనుకున్నాను. సిగరెట్ ఏంటి అట్టా తాగుతున్నావు? డాక్టర్ సిగరెట్ దూరం ఉండమని చెప్పాడు రా. సిగరెట్ దూరం ఉండమని చెప్పాడు రా. ఏంటి సార్ చెత్త ఏముంది? లేడీస్ చెప్పులు. లేడీస్ చెప్పులు ఏంటి సార్? మనం చేసే పనులకు చెప్పించుకున్నా కొడతా, లేదంటే చెప్పులన్నా వేస్తారు మీద. శారీ మాత్రం చాలా బాగుందమ్మా. మా మామయ్య చేతుల మీద పట్టు చీర కుట్టాడు అనుకో, దీనికోసం 100 పట్టు పురుగులు చచ్చాయి. ఏంటి ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయా? నేను ఒక వ్యక్తిని ప్రేమించానన్నయ్య. బాగా ఉరుకుతాను, అట్లనే గేట్ తీసుకొని ఉరికితే రింగ్ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. కరెంటు ఏదేమో చెప్పిన అది కరెంటు తీగల కరెంట్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఆయన ఒంటి నిండా కరెంటే. అది ఎక్కడున్నదో చెప్తే నేను ఛార్జింగ్ పెట్టుకుంటా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను నరగడం అంటూ మొదలు పెడితే యమపురిలో హౌస్ఫుల్ బోర్డు పెట్టుకుంటారు తెలుసా? ఇవేమన్నా ఉంటే ఒకేసారి వేసే మళ్ళీ స్కిట్ మధ్యలో అవన్నీ ఎడిటింగ్ లో తీయాలంటే కష్టం ఇక. కుటుంబరావు గారు ఏంట్రా సంబంధం ఏమన్నా చూసారా? ఇది సంబంధం చూసే టైం కాదురా, సంసారం చేసుకునే టైం. మీరు కూడా నాకు మంచి సంబంధం చూస్తే సంసారం చేసుకుంటాను సార్. పనావిని పెట్టుకుంటే బెడ్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. అదే వాచ్మెన్ ని పెట్టుకుంటే శాలరీ ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి. అదే దెయ్యాల్ని మేడుగా పెట్టుకుంటే నో పే. ముందు నువ్వు ఎలా చనిపోయావో చెప్పు. మూట పడి చచ్చిపోయాను. ఏ మూట పడి చచ్చి? నా మూట నా మీద పడే చచ్చిపోయాను. నా దగ్గర మంచి కథ సార్, ప్రొడ్యూసింగ్ చేస్తానయ్యా. మా కొడుకుని హీరో పెట్టిగా సార్. అయితే నరసింహ సినిమా ఉంది కదా సార్, ఆ సినిమాని సీక్వెల్ చేస్తాను సార్. మీ కొడుకుని పిలిపించండి సార్ ఒకసారి. ఈ సినిమాలో నీ పేరు నరసింహ, ఓకేనా? నువ్వెవరు? నరం చింబ. ఈ అమ్మాయి పేరు నీలాంబరి. ఒకసారి పిలువు. నీలబర్రి ఉంది కదా, చేయి పెట్టిందులోంచి ఇలా పాముని తీస్తావు. దీని సిను నాగరాజా. పండుకొని పర్లు. ఏవండి ఈ రోజు నైట్ కి ములక్కడ చారు చేయమంటారా? వద్దు. ములక్కాయ పులుసు వద్దు. ఎందుకండి? అవి తిన్న తర్వాత తిట్టించుకునే కన్నా తినక ముందు తిట్టించుకోవడం బెటర్. వాట్ an intelligent boy. కాఫీ పెట్టుకొని తీసుకొని రా. కాఫీ తేను. ఎంత ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా? నువ్వు ఉన్నది ఇంత, నీ అరిపోయింట్రా ఇంత ఉంది. ఎంతున్నావా కాదు, అరిపించావా లేదా అన్నదే ముఖ్యం. నాటి నరేష్ అని ఫేస్బుక్ లో 4 ఫేక్ అకౌంట్లు పెట్టి 40 మంది అమ్మాయిలతో చాటింగ్ చేస్తారు. కొట్టుకు చచ్చిపోతున్నారు సార్ ఆడవాళ్ళు మీకోసం. అక్కడ మనిషి చిన్నడైనా మనసు చాలా పెద్దది. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. అక్క ఏంటిది? మామూలుగా నిన్ను వెల్కమ్ చెప్తే ఎలా, అందుకే ఇదంతా. మనమే కాకుండా మనలాగా ఇంకొంతమందిని పిలిచాను అనమాట ఈ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడానికి.
టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమిని మనం చాలా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం రష్మి. మనం చేసుకోపోయేది అక్క చెల్లెల సెలబ్రేషన్ కూడా. తిను మీ అక్కగారు ఆ నటరాజుడు కలిపిన అక్క చెల్లెలు మేమిద్దరం. మీ మనసులో కూడా ఎలాంటి కోరికలు ఉంటే నంది చెవులో చెప్తే ఖచ్చితంగా శివుడు వచ్చి ఆ కోరిక మీది పూర్తి చేయాలని. అక్క చెల్లెల అనుబంధం రీవిజిట్ అన్నమాట. ఏమైంది? నాకు సొంత అక్క ఉంది, కాకపోతే చాలా రోజుల నుంచి మాటలు లేవు. అది పెయిన్ ఒక్కసారి అలా. కంటికి కనబడు ప్రాణమా, అక్కని దగ్గర చేసుకుంటే అమ్మ దూరం అయిపోతుంది, అమ్మని దగ్గర చేసుకుంటే అక్క దూరం అయిపోతుంది. ఎవరు కావాలి అని డిసైడ్ చేసుకోవాలి తెలియట్లేదు. ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పు. నరేషా? ఏదేమైనా నరేష్ నీకే సొంతం. నరేష్ నీకే సొంతం. మిల్క్ బాయ్ నీకే సొంతం. సిజలింగ్ పర్ఫార్మెన్స్. నరేష్ మేము చెప్పేది మార్వెలస్, అమేజింగ్, అమేజింగ్. మీరు నా మీద చేస్తున్న ఈ త్యాగానికి నువ్వు రేళ్ళు. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగే ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. మేడం బాను పర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉందా? డెప్త్ ఉందా? డెప్త్ మాత్రమే కాదు, విడ్త్ కూడా ఉంది. నువ్వు నాకు అక్కలా వద్దు అని కోరుకుంటా. అదేంటి? నువ్వెప్పుడు నాకు అమ్మలా పుట్టాలి. ఐ లవ్ యూ. ఏడవద్దు. లేదు లేదు, ఇది యాక్చువల్లీ ఆనంద బాష్ప అన్నమాట. నేను పెట్టిన రక్షణ వలయాన్ని రోజు తీసేస్తుంది నువ్వా? శివయ్య మీ ఇద్దరి వాడు కాదు, ఆరాధించేది నేనొక్కదాన్ని. మీ ముగ్గురు నాకు సమానులే. మీ ముగ్గురు పేర్లని కలిపి ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్తీక వైభోగమే ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ టీవీలో. తాగేస్తుందేమో, నేను తొందరగా తాగేయాలి అన్నట్టు చూసారు కదా, ఇదే నష్టం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఏం చేస్తుంది? ఏం చేయాలో తెలియట్లేదా? అంటే అది ఏంటి వాళ్ళకి పెళ్ళైపోయింది. భార్యలు ముగ్గురు ఒకవైపు, భర్తలు ముగ్గురు ఒకవైపు. ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండా
భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ ని చాలా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఇద్దరు రండి. రాకపోతే ప్రాబ్లం అవుతుంది. మీరు ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి యష్ గారు? వీళ్ళిద్దరికన్నా ఎక్కువ ఇంటెలిజెంట్ ఫెలో. ఏం చేస్తారు ప్రేమలో? ఇంకేం చేస్తారు? ముద్దులు పెట్టుకుంటారు. ఏంటి మమ్మీ ఎవడు? కొత్త జంట అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? ముద్దులు తొందరగా 38 seconds. ముద్దులు ముచ్చట్లు రైట్ ఆన్సర్. మా హృదయాలను బోళీలుగా మలచిన ఈ పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఇదిగో అమ్మ గట్టిగా లాక్కూడదు ఎందుకంటే బిట్టు ఊడిపోతుంది ఇద్దరు. అమ్మ ఏంటమ్మా అది పొద్దున్నే చెత్త మొహాన్ని కొట్టు. ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏ మీ ఆవిడికి, బి మీ పేరెంట్స్ కి. ఏమిటండి మీరు మాట్లాడేది? మేము ఎలా చేయం. ఈ రెండిట్లో ఒకటి ఆపేయాలి అంటే ఏది ఆపేస్తారు? ఏ యాక్టింగ్, బి మీ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఆపేస్తాను అనే సెన్సేషనల్ న్యూస్ ని చెప్పిన యూట్యూబ్ ఆపేసి వేరే స్టార్ట్ చేస్తా అంతే. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? ఈ యూట్యూబ్ ఆపేసి వేరే స్టార్ట్ చేస్తా అంతే. ఇప్పటి వరకు మీ గురించి మీ వైఫ్ కి తెలియనటువంటి ఒక విషయం, పాస్ట్ లో ఉన్నటువంటి మీ లవ్ స్టోరీ, వైఫ్ కి తెలియకుండా దాచిన ప్రెసెంట్ లవ్ స్టోరీ. పవన్, వాసంతిని మొదటిసారి చూసినప్పుడు మీకు కలిగినటువంటి ఫీలింగ్ ఏంటి? పెద్ద అందగత్తె కాదు, జస్ట్ యావరేజ్. ఈమె కొంచెం క్రాక్ ఉంది. సెకండ్ క్రాక్ మరి సరే ఫస్ట్ అందం చెప్పు, కరెక్ట్ చెప్పు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఒక పవర్ఫుల్ అమ్మాయితోని నేను శ్రీమంతం చేసుకుంటున్నా ఈ రోజు. మీ బ్లెస్సింగ్ మీలాగా ఎంత అచీవ్ చేయాలి అని కోరుకుంటున్నా నా కూతురు కూడా. ఇట్లాంటి సపోర్ట్ స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏ అమ్మాయినా ఆకాశాన్ని అంత ఆశించవచ్చు, అంత ఎత్తుకు ఎదగొచ్చు కూడా. సో ఐ ఫీల్ సో స్ట్రాంగ్ అబౌట్ ఇట్. అందరు అమ్మాయిలకి కూడా ఇటువంటి సపోర్టివ్ మెన్ ఉండాలి. అసలు తగ్గేదేలే.